నేచురల్ స్టార్ నాని అప్కమింగ్ ప్రాజెక్టుల విషయంలో స్ట్రాటజీ చేంజ్ చేశాడా? ఆ దర్శకులతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా? తమిళ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? సుజిత్ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా సంగతేంటి? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. దసరా హాయ్ నాన్న సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న నాని అప్కమింగ్ చిత్రాల విషయంలో జోష్ పెంచాడు. హిట్ సిరీస్లో భాగంగా వస్తున్న హిట్ 3ని మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. శైలేష్ కలడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. మొన్నటి వరకు కొత్త డైరెక్టర్లకు ఛాన్స్లు ఇచ్చిన నాని రీసెంట్ టైమ్స్ లో తనతో గతంలో వర్క్ చేసిన దర్శకులకు మరో అవకాశం ఇచ్చాడు. అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయకు సరిపోదా శనివారంని డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అలాగే అప్కమింగ్ ప్రాజెక్ట్ ప్యారడైజ్ కోసం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరోసారి వర్క్ చేస్తున్నాడు. కంప్లీట్ అయిన హిట్ 3 అలాంటిదే. హిట్ 2లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి హిట్ 3కి కంటిన్యూటీ ఉందని చెప్పిన నాని ఈ సిరీస్లో భాగంగా శైలేష్ కలడికే ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో మళ్ళీ ఓల్డ్ స్ట్రాటజీనే అప్లై చేయబోతున్నాడు నేచురల్ స్టార్. ఈసారి ఫ్రెష్ డైరెక్టర్లతో సినిమాను సెట్ చేసుకోవాలనుకుంటున్నాడు నేచురల్ స్టార్. అయితే ఎప్పుడో సుజిత్తో ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు నాని. కానీ ఓజీ షూటింగ్తో సుజిత్ బిజీగా ఉండడం వల్ల ఈ పిక్చర్కు కాస్త బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ మూవీస్ పై ఫోకస్ చేస్తున్నాడు. హిట్ 3 ప్యారడైజ్ కాకుండా తమిళ దర్శకుడు సిబి చక్రవర్తిని లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో శివకార్తికేయన్కు హిట్ ఇచ్చిన సిబి కథ మెచ్చి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ చర్చ నడుస్తోంది. అలాగే శేఖర్ కమలాతో చేతులు కలిపేందుకు ప్రిపేర్ అవుతున్నాడట నాని. ఇప్పటికే చర్చలు నడిచినట్లు తెలుస్తోంది. నాని లైనప్స్ పెంచుకోవడం ఓకే, కానీ నయా దర్శకులకు ఛాన్స్లు ఇచ్చి హిట్స్ అందుకుంటాడో లేదో వెయిట్ అండ్ సీ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క అప్కమింగ్ మూవీ ఘాటీ గురించి అదిరిపోయే గాసిప్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 2 ఏళ్లుగా స్వీటీని మిస్ అవుతున్న ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట మేకర్స్. ఘాటీ టీం ఇవ్వబోయే ఆ డబుల్ బోనస్ ఏంటో ఒలుక్కిద్దామా? బాహుబలి తర్వాత పెరిగిన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఎడాపెడా సినిమాలు చేయడం లేదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క. కథ నచ్చకపోతే ఖాళీగా అయినా ఉంటాను కానీ ఏది పడితే ఆ సినిమా చేయనని భీష్మించుకుంటోంది. అందుకే ఏడాదికి 1 లేదా 2-3 ఏళ్లకు ఒక్క సినిమాను దింపుతోంది అరుంధతి. నిశ్శబ్దం తర్వాత ఆచీతూచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటోంది స్వీటీ. మిస్టర్ అండ్ మిసెస్ పోలిశెట్టి తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని ఘాటీకి కమిట్ అయింది మేడం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ పిక్చర్ ఏప్రిల్ 18న థియేటర్స్లోకి రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ఆంధ్ర, ఒడిషా సరిహద్దుల్లో చిత్రీకరించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పుడూ చూడని కొత్త గెటప్లో మాస్ లుక్లో మెస్మరైజ్ చేసింది స్వీటీ. ఇందులో స్వీటీ గంజాయి పెడ్లర్గా కనిపించబోతోందని టాక్. తమిళ హీరో విక్రమ్ ప్రభు కీ రోల్ పోషించిన ఘాటిని యువి క్రియేషన్స్, ఫస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ట్రైలర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. అయితే స్వీటీ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని సినీ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. మార్చిలో ఓ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా రావడానికి కొన్ని రోజుల ముందు మరో ట్రైలర్ విడుదల చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. అదే నిజమైతే అనుష్క ఫ్యాన్స్ కు పండగే పండగ. ఏప్రిల్ మంత్ లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ ఫైట్ తప్పదా? సీనియర్ హీరోతో జూనియర్ అండ్ డైనమిక్ హీరో తలపడబోతున్నాడా? టాలీవుడ్, బాలీవుడ్ బిగ్గెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ మధ్య వార్ ఖచ్చితమేనా? టీ-టౌన్ డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీకి అడ్డు తగులుతున్నదెవరు? హ్యావ్ ఎ లుక్. ఏప్రిల్ 10 డేట్లో ఏ మాయ ఉందో కానీ టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ కూడా ఈ డేట్ పై ఫోకస్ చేస్తుంది. ఇదే రోజున బీ-టౌన్లో 2 చిత్రాలు తలపడబోతున్నాయి. సన్నీ డియోల్ జాట్, రాజ్ కుమార్ రావు భూల్ చిక్ మాఫ్ రిలీజ్ కాబోతున్నాయి. జాట్ ఎప్పటి నుండో ఈ డేట్ పై ఖర్చిఫైగా సడన్లీ ఎంట్రీ ఇచ్చింది భూల్ చిక్ మాఫ్. జాట్ తో టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ బీ-టౌన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జాట్ తో బాలీవుడ్ ఎంట్రీకి ప్రిపేర్ అయ్యాడు హిట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. వీరసింహారెడ్డి తర్వాత గోపి నుండి వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు డబుల్ ఉన్నాయి. టీజర్ కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేస్తున్నాయి. జాట్ మూవీతోనే బీ-టౌన్ నిర్మాణ రంగంలోకి నేరుగా అడుగు పెడుతున్నాయి టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీస్. ఈ 2 సంయుక్తంగా జాట్ నిర్మిస్తున్నాయి. గతంలో ఫర్రే అనే మూవీలో నిర్మాణ భాగస్వామ్యమైంది మైత్రి. ఏప్రిల్ 10నే రిలీజ్ కాబోతుంది భూల్ చిక్ మాఫ్. రాజ్ కుమార్ రావు, వామికా గబ్బి హీరోయిన్స్. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేయగా ఇంటెన్సివ్ క్రియేట్ చేస్తుంది. కరణ్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మెడాక్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తుంది. సన్నీ డియోల్ ఈ డేట్కు వస్తున్నాడని తెలిసి ఇదే రోజున భూల్ చిక్ మాఫ్ తెస్తున్నారు మేకర్స్.
ఒకటి యాక్షన్ థ్రిల్లర్గా వస్తుంటే మరొకటి రొమాంటిక్ కామెడీగా రాబోతుంది. మరి బీటౌన్ ఆడియన్స్ ఏ సినిమాకు పట్టం కడతారో, ఏ నిర్మాణ సంస్థ సేఫ్ జోన్లోకి వెళుతుందో తెలియాలంటే సినిమాల రిజల్ట్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. కన్నుగీటి రాత్రికి రాత్రే సైడ్ క్యారెక్టర్ నుండి మెయిన్ ఫీమేల్ లీడ్గా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ ఆ క్రేజ్ కాపాడుకోవడంలో ఫెయిల్ అయింది. రీసెంట్లీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను దింపేసిన అమ్మడు ఈసారైనా లక్ తోక తొక్కిందా? ఆ ఇండస్ట్రీలో ఆమె ఫేట్ మారుతుందా? ఒరు అదార్ లవ్ లో కన్నుగీటి యువకుల మతి పోగొట్టి ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారింది ప్రియా ప్రకాష్ వారియర్. దీంతో సైడ్ క్యారెక్టర్ కాస్త మెయిన్ లీడ్ అయింది. ఫేమ్ తెచ్చుకోగలిగింది కానీ హిట్టు మొహం చూడలేదు ఇప్పటి వరకు. కెరీర్లో సుమారు డజను సినిమాలు చేస్తే బ్లాక్ బస్టర్ సౌండ్ ఎలా ఉంటుందో తెలియదు అమ్మడికి. దీంతో అనుకోకుండా ఐరన్ లెగ్ ట్యాగ్ వచ్చి చేరింది. ఈ ట్యాగ్ చెరిపేందుకు ట్రై చేస్తోంది కానీ వర్కౌట్ కావట్లేదు. అటు మలయాళంలో, ఇటు తెలుగులో, అటు హిందీలో సినిమాలు చేసినా అవే ఫెయిల్యూర్స్ పలకరిస్తున్నాయి. ఇక ఈ 3 ఇండస్ట్రీల్లో లక్ కలిసి రావట్లేదనుకుందో ఏమో. జస్ట్ ఫర్ చేంజ్ అంటూ తమిళంలోకి, ఇటు కన్నడలోకి ఒకేసారి ఎంట్రీ ఇస్తోంది. ధనుష్ థర్డ్ డైరెక్టోరియల్ నిలువుక్కు ఎన్మేల్ ఎన్నాడి కోబంతో పాటు శాండిల్వుడ్ లో విష్ణుప్రియతో తెరంగేట్రమైంది. ఈ 2 కూడా ఫిబ్రవరి 21నే థియేటర్స్ లోకి వచ్చేశాయి. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలుగా వచ్చాయి నిక్ అండ్ విష్ణుప్రియ. ఈ 2 పాజిటివ్ టాక్స్ తెచ్చుకున్నాయి. ప్రెజెంట్ అమ్మడి చేతిలో 2 బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి. 3 మంకీస్ లవ్ హ్యాకర్స్ చేస్తోంది. ఈ లెక్కన 5 ఇండస్ట్రీల్లోనూ ఎంట్రీ చేసింది. ఇప్పటికైనా మారుతుందో లేదో, బ్లాక్ బస్టర్ సౌండ్ వింటుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. హ్యాట్రిక్ ఫ్లాప్లతో ట్రాక్ తప్పిన ఓ స్టార్ డైరెక్టర్ ఈసారి పెద్ద రిస్కే చేయబోతున్నాడు. ఏకంగా ఇతిహాసాలపై ప్రయోగాలకు రెడీ అవుతూ ఉన్నాడు. అంతేకాదు ఖర్చుకు వెనకాడకుండా భారీగా డబ్బులు పెట్టిస్తున్నాడు. ఎవరా ఫ్లాప్ దర్శకుడు? ఏం సినిమా తీయబోతున్నాడో హ్యావ్ ఎ లుక్. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామికి తమిళంలోనే కాదు తెలుగులోనూ ఫ్యాన్ బేస్ ఉంది. రన్, సందెకోడి, భీమా, పయా అలియాస్ అవారా హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా మారిన లింగుస్వామి ఆ తర్వాత నుండి ట్రాక్ తప్పాడు. హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్లు ఇచ్చిన దర్శకుడిగా మారిపోయాడు. 2012లో వచ్చిన వెట్టై తర్వాత హిట్టు మొహమే చూడలేదు లింగుస్వామి. సూర్యతో తీసిన అంజాన్ అలియాస్ సికిందర్, విశాల్ పందెంకోడి 2 డిజాస్టర్స్ గా మారాయి. దీంతో 4 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని టాలీవుడ్ హీరో రామ్ పోతినేనితో ది వారియర్ తెరకెక్కించాడు. ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాంబుగా మారింది. 3 హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్న లింగుస్వామి ఇప్పుడు మెగాఫోన్ పై ఫోకస్ చేస్తున్నాడు. ఈసారి హిట్ కొట్టాలని గట్టిగానే నిర్ణయించుకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన త్వరలో మహాభారతం ఆధారంగా 2 ప్రాజెక్ట్స్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అర్జున్, అభిమన్యుడు క్యారెక్టర్లను హైలైట్ చేస్తూ ఈ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు లింగుస్వామి. కల్కి లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు టాక్. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందట. ఇదే నిజమైతే 1964 తర్వాత, అంటే 40 ఏళ్ల తర్వాత ఈ జానర్లో తీయబోయే తొలి తమిళ సినిమా కాబోతుందని టాక్. మరి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, లింగుస్వామి హిట్ ట్రాక్ ఎక్కేది ఎప్పుడో.